హా, పొలం ఇచ్చా, ధనమిచ్చా, ధ్యానమిచ్చా, నీకు అర్థం కాలేదు కదా? ఇప్పుడు చూడు నీకేం లభిస్తుందో. ఇప్పుడు నీకింక లభించేది మరణమే. పిటాయి అని పేరు వినిన వెంటనే కాకకు భయం వేస్తుంది. ఎందుకంటే గద్దదాదా ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు. గద్ద బాబాయ్, నన్ను వదిలేయ్. నేను చిన్మన్ని వదిలేస్తాను, ఈ ఊరిని వదిలేస్తాను, ఈ పొలం వదిలేస్తాను. ఈ విషయం ఎవరికీ చెప్పను. నేనింక ఎప్పటికీ తిరిగి రాను. అది విని గద్దదాదా మరియు చిన్మున్ పక్షి సంతోషిస్తాయి మరియు గద్దదాదాకి ధన్యవాదాలు తెలుపుతుంది. గద్దదాదా, మీరు నాకు చాలా సహాయం చేశారు. నా పిల్లలు ఉదయం నుంచి ఆకలితో ఉన్నారు. నేనిప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళనా? అమ్మా, ఎంత ధాన్యం కావాలంటే అంతా ఇక్కడి నుండి తీసుకో. నీ పిల్లల పట్ల జాగ్రత్త. నీ ఆరోగ్యం బాగయ్యేంత వరకు నువ్వు నీ పిల్లలతోనే ఉండాలి. ఇంకా ఏ విషయానికి దిగులు పడకు. ఇలాగా గద్దదాదా ఆ నల్ల కాకికి ఒక మంచి బుద్ధిని నేర్పించాడు మరియు చిన్మున్కి సహాయం చేస్తుంది.